హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిరుద్ధ మిరియాల. ఈ రోజు క్లాస్ మనం క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుందాము. అయితే ఆమ్, ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ అడగండి. దాన్ని ఆన్సర్స్ తో ముందుకెళ్దాం. కాకపోతే షార్ట్ క్వశ్చన్ అడగండి, కొంచెం అడిగినా అర్థమైపోతుంది మనకి. సో మొత్తం డీటెయిల్స్ వద్దు. ఇంకోటి పాజిటివ్ గా అడగండి. మీకు ఏం కావాలో అది అడగండి. మీకు ఏ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ వద్దు. నాతో హస్బెండ్ బాగుండాలి, లేకపోతే పిల్లలు బాగుండాలి, ఇట్లా అడగండి చాలు. నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీకు సొల్యూషన్ చెప్తాను. ఓకేనా? ఓకే యా, మాస్టర్. తీసుకోండి అమ్మా. ఆ, ఆ, అందరూ కూడా ఒక్క క్వశ్చన్ అడగండి. అండ్ ఇంకొకటి డ్రీమ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామా, గ్రూప్ లో పెట్టండి. సో డ్రీమ్స్ అయితే స్కిప్ చేయండి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఎక్స్పీరియన్స్ అలాంటిది అయితే చేయండి, కానీ లేదంటే వద్దు. అరుణ గారు మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్. వన్ లైనర్ క్వశ్చన్ లో అడగండి మేడం చెప్పినట్టు. అరుణ గారు నమస్తే మేడం. నమస్తే మేడం. అను మేడం. అడగండి అమ్మా. చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. అంటే గ్రీటింగ్స్ అవన్నీ వల్ల మనకి టైం డీల్ అయిపోతుంది. గ్రీటింగ్స్ లేకుండా మేడం తో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అను మేడం, ఏంటంటే నేను ఫస్ట్ హెల్త్ పరంగా మా గ్రూప్ లో జాయిన్ అయినా మేడం. హెల్త్ కోసం నేను డ్రీమ్ లో ఏం అడగాలి మేడం, ఒకసారి అది తెలియజేస్తారు. మ్యామ్ అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? ఎందుకు అర్థం కాదమ్మా? మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానికోసం ఏం అడగాలంటున్నారు? సో జనరల్లీ హెల్త్ ఇష్యూస్ రెండు రకాలమ్మా. ఒకటేమో మీకు ఏమన్నా డ్రీమ్స్ వచ్చాయా అంటే చనిపోయిన వాళ్ళ మీద, అట్లా చీకట్లో ఎవరో ఉన్నట్టు, అట్లా ఏమన్నా వచ్చాయా? వచ్చాయి మేడం. నేను ఫస్ట్ రోజు మీకు డీకోడ్ చేశా మేడం. అంటే అడవిలో మబ్బు పట్టినట్టు చీకట్లు కమ్మినట్టు అనిపించింది మేడం ఆ రోజు. కాదమ్మా, మీకు చనిపోయిన వాళ్ళు ఎవరన్నా డ్రీమ్ లో వచ్చారా అని అడిగాను నేను. చనిపోయిన వాళ్ళు వచ్చారు మేడం. మా మామగారు సో వాళ్ళు బాడీ మరి ఎర్త్బోన్ సోల్ గా ఉన్నట్టున్నారు, దాన్ని తీసేశారా? అది దాని మీద వర్క్ చేశారా? వాళ్ళని చేశాం మేడం కూర్చోమని ఫస్ట్. మెడిటేషన్ చేయమని చేశారా? దాంతో ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అది అయ్యాక ఎన్ని రోజులు అవుతుంది అది చేసి? మొన్న మీరు ఫస్ట్ రోజు క్లాస్ అదేగా మేడం, సోల్స్ తో మాట్లాడమని చెప్పారు కదా. ఇంకా ఆ రోజు అదే ఆ చేశాను. ఇంకా ఆ రోజు అదే ఆ చేస్తే రోజు కాదు, రోజు చేసి పంపలేదా మరి మాస్టర్లను వచ్చి తీసుకెళ్ళిపోమంటే? మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇంట్లో? కొంచెం పాజిటివ్ గానే ఉంది మేడం. ఓకే. ఆ అది అయ్యాక మీ హెల్త్ బెటర్ అవ్వాలి, అదే రీజన్ అయితే. లేకపోతే కర్మ ఉంటే మటుకు డ్రీమ్ లో కర్మ అడగండి. దాన్ని కూడా రోజు చెప్తున్నా కదా మీకు, పడుకుంటప్పుడు కూడా నాకు ఈ ఇష్యూ అంటే ఇప్పుడు నేను పడుతున్న బాధకి కారణం ఏంటి అని అడగమంటున్నా కదా. అడిగితే ఏం డ్రీమ్ రాలేదా ఈ 1-2 వీక్స్ లో? ఆహా, ఏం డ్రీమ్ అడగలేదా? లో అసలు అడగలేదు అడిగారా మేడం. మీరు? అంటే అడగలేదు. ఫస్ట్ రోజు అడిగాను. సెకండ్ 3 days మరి అడగలేదు రోజు మేడం. అదే చేసుకుంటున్నాం కదా మనము, పడుకునేటప్పుడు అడుగుతున్నాం కదా. అయితే రోజు అడిగి పడుకోండి. ఫస్ట్ నాకు ఏం చేస్తే రోజు నాకు ఈ బాధ వచ్చింది, నేనే చేశానని ఒప్పుకుంటున్నా, నాకు నేను చేసిన దుష్కర్మ చూపియండి మాస్టర్స్ అని అడిగి పడుకోండి. ఫస్ట్ రోజు అడిగా మేడం. ఇంకా మామూలుగా అడవిలో మబ్బులు కమ్ముతున్నట్టు చూపించింది. ఇంకా సెకండ్ రోజు అండ్ సెకండ్ థర్డ్ రోజు మనీ గురించి అడిగా మేడం. అంటే నాకు ఎందుకు దూరంగా ఉంటున్నది, నేను ఏం కర్మ చేసుకున్న డబ్బు పట్ల అనేసి అది అడిగి పడుకున్నా మేడం. ఓకే. అయితే ఆ అదే దుష్కర్మ అని అడగండి. నేనే చేశానని ఒప్పుకుంటున్నా, నేను చేసిన దుష్కర్మ నాకు చూపియండి మాస్టర్స్ అని అడగండి. ఓకేనా? అప్పుడు ఓకే ఓకే చూపిస్తాను మేడం. మీకు. లేకపోతే ఈ లోపల మీకు 4P ఉంది కదా, రోజు 4P చేసుకోండి. నేనే చేశానని ఒప్పుకుంటున్నా, నేను చేసిన వాటికి నన్ను క్షమించండి. ఎందుకంటే మీరు 4 times ఎక్కువ ఊహించుకొని, మీకున్న బాధకి 4 ఇంతలు ఎక్కువ ఊహించుకొని, అది నేను ఇచ్చాను మీకు అని చెప్పి మీరు సారీ మంచి మనసా వాచ కర్మన చెప్పుకుంటే మీకు 3 వారాల్లో క్లియర్ అయిపోతుంది అమ్మా. మీరు ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, అయిపోతుంది మీకు. ఓకే ఓకే మేడం. అయితే ఈ సరే. క్లాస్ లో జాయిన్ అవుతున్నాను మేడం. 4:30కి ప్రాయచిత్తం కర్మ అది ఉంది కదా మేడం. జాయిన్ జాయిన్ అవుతున్నాను. అవ్వడమే కాదు, మంచిగా లోపల నుంచి అడగండి. ఆ గట్టిగా అడగండి. ఓకే ఓకే మేడం. ఓకే, మంచిగా వాళ్ళ థ్యాంక్ యూ బాధ మేడం. ఏంటో అడగండి, మీ బాధ కాదు. మీ బాధ ఓ బాధే కాదు. సరేనా? ఆహా, మనకి ఇచ్చిన వాటిలో ఎలా నాలుగంతలు అడగాలి మేడం? నాలుగంతలు వాళ్ళు ఎంత ఎక్కువగా బాధపడి ఉంటారు చూడండి.
అది బాగా పట్టుకోండి. నేను ఎవ్రీ డే చెప్తున్నా, అది నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళ బాధకే బాధపడుతున్నారు కాదు, మీ బాధను. ఒక ఆవిడ ఇట్లాగే హస్బెండ్ తో నాకు ఆయన మాట్లాడరు, కామ్కుంటారు అని, ఆయనతో బాగుండాలి అని అంటే డ్రీమ్ అడిగింది. డ్రీమ్ లో ఆవిడ ఉమెన్ ని ఆ, పిల్లల్ని కొని వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ గా తయారు చేసుకుంది. అది ఎప్పుడో ఒకప్పుడు డ్రీమ్, ఒకప్పుడు మనం సైసాత్మగా ఉన్నప్పుడు చేసింది. కానీ అది ఇప్పుడు తెచ్చుకుంది ఆ డ్రీమ్. అది ఆ ఆ కర్మ తెచ్చుకుంది ఇప్పుడు. అయితే ఆ డ్రీమ్ చూసాక అంటోంది, అమ్మో నాకు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే కాదు మేడం నేను చేసిన పనికి, బాబోయ్ అనేసి ఇంకా ఆమె వాళ్ళ బాధని ఫీల్ అవుతూ పశ్చాత్తాపం చేసుకుంటుంది. సో దాంతో ఒక 1 వీక్ లో క్లియర్ అయిపోతుంది ఆవిడకి. 7 days లో క్లియర్ అయిపోయిందంటే హస్బెండ్ నార్మల్ గా ఉంటాడు, మంచి మాట్లాడతాడు, వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంటది. ఎందుకంటే అక్కడ ఆ కర్మ వల్ల ఆ రిలేషన్ అలా ఉంది అంతే. అతను యాక్టింగ్ చేస్తుండు. అంటే పడుకునేటప్పుడు నేనే నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ కోర్కి మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. స్వప్న మ్యామ్ నా పేరు. సమీరా రెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. సమీరా స్వప్న గారు. మ్యామ్ స్వప్న గారు. ఎస్ మ్యామ్. Yeah. మ్యామ్ స్వప్న మాట్లాడుతున్నాను మ్యామ్. నాకు లెఫ్ట్ సైడ్ హెడ్ నుండి కింద నడుం భాగం వరకు పెయిన్ బాగా వస్తుంది మ్యామ్. అది డ్రీమ్ లో అడిగాను మ్యామ్. నా ల్యాప్టాప్ ఏదో అవుతుంది. డ్రీమ్ లో అడిగితే డ్రీమ్ చూపించారా? అంటే ఇది ఇంతకుముందే వచ్చింది మ్యామ్. డ్రీమ్ నాకు ఇంతకుముందు ఒక 5-6 years బ్యాకే వచ్చింది మ్యామ్. ఒక స్నేక్ కి నడుం భాగంలో తను దీనంగా నన్ను అడిగినా గానీ ఆగకుండా తన నడుం భాగంలో తనని కొడుతున్నాను సో నేను. మరి పశ్చాత్తాప పరివర్తన చేసుకున్నారా? దానికి సారీ చెప్పారా? చేసుకున్నాను మ్యామ్. మధ్యలో తగ్గింది. ఈ మధ్య మళ్ళీ లెఫ్ట్ సైడ్ హెడ్ నుండి కింద వరకు మళ్ళీ పెయిన్ బాగా వస్తుంది మ్యామ్. షోల్డర్ బోన్ అదంతా బాగా పెయిన్ వస్తుంది మ్యామ్. మనం ఒక్కటి చేయం కదా అట్లాంటి పనులు, అలాంటి చాలా చేస్తాం కదా ఒక జన్మలో అలాంటి పనులు. ఎస్ మ్యామ్. సో మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నారు ఇప్పుడు మీరు. సో దానికి మళ్ళీ సారీ చెప్పుకోండి. ఓకే మ్యామ్. ఓకే. దానికి అంటే మళ్ళీ డ్రీమ్ అడుగుతా ఉంటే అడగండి, అడిగి మళ్ళీ సారీ చెప్పుకోండి. అందరికి ఇదే అమ్మా ఆన్సర్. డ్రీమ్ వచ్చినా రాకున్నా సారీ చెప్పుకోండి మీకున్న ప్రాబ్లం. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హలో మ్యామ్. శ్రీజ. ఇది మ్యామ్ ఇప్పుడు నాకు ఆస్ట్రాలజీలో జాతకంలో లైక్ యుఎస్ఏ ఎడ్యుకేషన్ అనేది లేదు అని చెప్తున్నారు మ్యామ్. కానీ నాకు యుఎస్ఏలో మాస్టర్స్ చేసుకోవాలని చాలా కోరికగా ఉంది. మీరు దానికోసం ఎట్లా జాతకాలు చేసుకోవాలి? నమ్మకండి అమ్మా. ఎందుకంటే మీరు ఏదైనా ఒకటే పట్టుకోండి. అయితే జాతకాలను పట్టుకొని దేన్ని పట్టుకోండి. మనం కర్మనే తీసేసుకున్నప్పుడు ఇంకా జాతకం ఏంటి? ఇక్కడ కర్మనే తీసేసుకుంటుండ్రు. జాతకం ఓన్లీ కర్మది చూపిస్తది. మీరు ఏం చేసుకొని వచ్చారో కర్మ ఉంటే ఎట్లా చూపిస్తది. మరి మీరు జాతకాలను ఇక్కడ కర్మ తీసేసుకున్నాక మళ్ళీ జాతకాలు నమ్మితే ఎట్లా? నమ్మద్దు అనట్లేదు, అది నిజమే. కానీ మీరు దీన్ని ఇక్కడ రివర్స్ చేస్తున్నారు. రివర్స్ చేసినప్పుడు మీరు చూసింది రివర్స్ అవుతుంది కదా. అంటే ఇది బిఫోర్ మెడిటేషన్ మ్యామ్. మెడిటేషన్ కి మీరు రాకముందు మీరు నంబర్ 1 మీకు జాతకంలో ఉంది అంటే అక్కడ కర్మ ఉందని అర్థం. సో కర్మ తీసేసుకోవాలి అంటే మీకు తెలుసు ఎట్లా తీసుకోవాలి. డ్రీమ్ అడిగి yes లేదా ma'am. పశ్చాత్తాప పరివర్తన. మరి కర్మ తీసేసుకున్నాక మళ్ళా మీ జాతకంలో ఏముంటే ఏం ఫరక్ పడుతుంది? కర్మ తీసేసుకొని మీరు మనసావాచ కర్మన యుఎస్ కి ట్రై చేసుకోండి, వస్తారు, మాస్టర్లు చేస్తారు, అంతే కదా. Okay, ma'am. ఇది మీరు ఆలోచించినా మీ బుర్రతో ఇది మీకు తెలిసిపోతుంది, అడగాల్సిన అవసరం లేదు. అయితే జాతకాలు Okay. పట్టుకుంటే జాతకాలు పట్టుకొని ఇండియాలో ఉండండి. కాదు నేను కర్మ తీసుకుని అద్భుతంగా ముందుకెళ్తా అనుకుంటే జాతకాన్ని పక్కబడేయండి. దాన్ని మనం రివర్స్ Okay. చేస్తున్నాం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మ్యామ్ నా పేరు శ్రీదేవి శ్రీదేవి. గారు క్వశ్చన్ అడగండి. యా, నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు బ్లాక్ డ్రెస్లో మగవాళ్ళు కనిపిస్తున్నారండి. అది అంటే వాళ్ళు హెల్తీగా చక్కగా ఉన్నారు, లైట్లోనే ఉన్నారు. ఆ, వాళ్ళు ఎవరై ఉంటారు?
డ్రీమ్ లో వచ్చారా? మెడిటేషన్ చేస్తున్నప్పుడు మ్యామ్, డ్రీమ్లో కాదు. డ్రీమ్ లో వచ్చారా మీకు? కాదండి, మెడిటేషన్ చేస్తున్నప్పుడు. మెడిటేషన్ లో వచ్చారా? మరి అడగండి, మెడిటేషన్ లో మీరు ఎరుకుతూనే ఉంటారు కదా, క్వశ్చన్ అడగండి. మీకెవరు వచ్చారో నాకెలా తెలుస్తుందమ్మా? అంటే జనరల్ గా మీరు కెన్ యూ పుట్ ద వైట్ టీ డ్రెస్ పౌడర్? వేసుకొని వచ్చిన వాళ్ళు మాస్టర్స్ అన్నారు కదా, నాకు ఎవరు వచ్చారో బ్లాక్. నాకు తెలియదు కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు నిన్ననే చెప్పా ప్రతి క్లాస్ లో చెప్తున్నా, క్వశ్చన్లు అడగండి అని. అంటే వాళ్ళు జస్ట్ అలా ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఫుల్ ఏమన్నారమ్మా? ఆ ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు, అంటే ఏమన్నారు ఒక మీరు? మనిషిలాగా కనిపించి వెళ్ళిపోతున్నారు, అంటే ఎక్కువసేపు ఉండట్లేదు. అదే క్వశ్చన్, మీరు ఎరుకతోనే ఉంటారు కదా మెడిటేషన్ లో. ఓకే. నెక్స్ట్ అమ్మా. దేదీప్య గారు క్వశ్చన్ అడగండి. మ్యామ్ అంటే నేను 3 క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 3 కంపెనీస్ కి సెలెక్ట్ అయ్యాను, కానీ ఒక కంపెనీని చూస్ చేసుకున్నాను మ్యామ్. ఆ కంపెనీ ఇంకా నాకు అసలు డేట్ ఆఫ్ జాయిన్ పంపించలేదన్నమాట. ఇట్స్ బీన్ 1.5 year అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి మా తమ్ముడు చాలా మొండి వల్ల నేను ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది మ్యామ్. దానికి ఎలా ఇది చేయాలి? మీరు ఏమంటున్నారో నాకు లేదు. ఇప్పుడు వినిపిస్తుందా మ్యామ్? చెప్పండి మళ్ళీ. మ్యామ్ అంటే నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 3 కంపెనీస్ కి సెలెక్ట్ అయ్యాను మ్యామ్. ఒక కంపెనీని చూస్ చేసుకున్నాను నేను, కానీ వాళ్ళు ఇంకా నాకు చెప్పండి. డేట్ ఆఫ్ జాయిన్ ఇవ్వలేదు అనమాట. 1.5 year అవుతోంది. మిగతా వాటికి కూడా ట్రై చేస్తున్నాను, అయితే కానీ మీరు డెసిషన్ నాకు రోజు క్లాస్ వింటున్నారు కదా, మీరే నాకు సొల్యూషన్ చెప్పండి దీనికి. మ్యామ్ నేను యాక్చువల్లీ నిన్నటి నుంచే జాయిన్ అయ్యాను మ్యామ్. ఎందుకు వచ్చింది మీకు ఇది? మ్యామ్ జాయిన్ అయ్యారా? అయితే పాత క్లాసులు వినండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆ, మా దాంట్లో జనరలీ మనకు ఒక కర్మ ఉంటే అలా అవుతుంది, లేకపోతే మీరు ఆ ఇంట్లో ఎర్త్ బాన్సోల్స్ ఉన్నా ఇలా అవుతుంది. 1 of those. సో మీకు ఎవరైనా చనిపోయిన వాళ్ళు కలలో వస్తున్నారా? ఆహా ఇప్పుడు లేదు మ్యామ్. మా అమ్మమ్మ చనిపోయి 3 years అవుతుంది. ఆమె చనిపోయిన 1 year దాకా వచ్చేది. ఇప్పుడు ఎవరు రావట్లేదు మ్యామ్. అయితే అడగండి, మీ అమ్మమ్మ ఎర్త్ బాండ్ సోల్ గా ఉందా, ఇంకెవరైనా ఎర్త్ బాండ్ సోల్ గా ఉంటే నా డ్రీమ్ లో చూపియండి అని అడిగి పడుకోండి. ఓకే మ్యామ్. మ్యామ్ పడుకుంటే వాళ్ళు చూపిస్తారు. దాన్ని బట్టి ఒకసారి గనక మీకు వాళ్ళు చూపిస్తే వాళ్ళని పంపించేసేయాలి. వాళ్ళని పంపించే వరకు మీకు ఇంట్లో ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెంబర్ 1 నాకు అది దానిలాగానే కనబడుతుంది మీకు ఇప్పుడున్న ప్రాబ్లము. అలా కాదు, నాకు ఏ ఇష్యూస్ లేవు అని కనుక మీరు అనుకుంటే, అంటే ఏ ఇష్యూ ఇంట్లో అట్లా అట్లా ఏ ఎత్తుకోండు లేదు అంటే, అప్పుడు మీరు పశ్చాత్తాప పరివర్తన 4P అని ఒకటి ఉంటది. ఇప్పుడు కూడా చేసుకోండి, అది రోజు అది దాన్ని చేసుకోండి. చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు కర్మ అన్నది క్లియర్ అవుతుంది. ఓకే మ్యామ్. మ్యామ్ ఆ 4P ప్రొసీజర్ మొత్తము ఏ వీడియోలో ఉంది మ్యామ్? అంటే నాకు నేను అది క్లాసెస్ అటెండ్ మీరు అవుతున్నా ఆల్రెడీ రోజు. మీరు ఇందులో జాయిన్ అయ్యారా అమ్మా? మన దాంట్లో ఇందులో జాయిన్ అయ్యాను మ్యామ్. అంటే నేను కోర్స్ చేస్తున్న రోజు 8 to 9 వినండి, hours కోర్స్ తోనే వినండి, సరిపోతుంది. వినండి. మీరు క్వశ్చన్ అడిగిండ్రు, నన్ను ఆన్సర్ చెప్పనియండి. అయితే అందులో ఆ రోజు మనకి లైవ్ పొద్దున సాయంత్రం చేస్తున్నారు మాస్టర్స్. అది ఓకే మీరు మ్యామ్. మీరు అందులో ఫాలో అయితే చాలు. 4 ప్రాయశ్చిత్త ప్రక్రియ అని ఉంటది. అది ఓకే మ్యామ్. చూసుకొని దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళందరితో చేసుకోండి. నేను ఈ రోజు ఆడియో కూడా దీంట్లో ఈ గ్రూప్ లో 1, 2 బయట మోక్షాలు పెడతాను. ఆడియో కూడా మీకు ఎంత వీలైతే అప్పుడు పెట్టుకొని చెయ్యండి. ఎర్త్బాన్ సోల్స్ ది వాళ్ళని పంపించేది కూడా మేము మా మెడిటేషన్ లో రోజు చేస్తున్నాము. మీ అమ్మమ్మని, ఎవరెవరు యాన్సిస్టర్స్ ఉన్నారో, లేకపోతే మా ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నా వాళ్ళందరినీ క్షణమే ఉంచుకొని మేము మెడిటేషన్ లో కూర్చోబెట్టి చేసుకుంటున్నాను. ఫీల్ ఓకే అవ్వండి, మ్యామ్. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఓకే అమ్మా. నెక్స్ట్. ఓకే మ్యామ్. మ్యామ్ ఒక చిన్న డౌట్ మ్యామ్. అంటే దీంట్లో లెవెల్స్ ఉంటాయా మ్యామ్? అంటే యోగ నిద్ర, నెక్స్ట్ లెవెల్ మెడిటేషన్, అది కొన్ని రోజులు మిస్ అయ్యాను కదా, దాంట్లో ఇదేమన్నా మిస్ అయ్యానా మ్యామ్?
లేదమ్మా, మీరేం మిస్ కాలేదు, మీరు కంటిన్యూ చేయండి చాలు. ఇది ఫర్ అబౌట్ ఎన్ని మంత్స్ క్లాస్ అని తెలుసుకుందామని మ్యామ్. అంటే నేను చాలా ఇంట్రెస్టెడ్ మ్యామ్ యోగ నిద్ర అనేది ఎప్పటి నుంచో వింటున్నా గానీ అంటే ఇలా చెప్పే క్లాసెస్ నాకు ఏది దొరకలేదు. అదే అమ్మా, ఇప్పుడు దొరికింది కదా, రోజు వాట్ ఎవర్. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ అనిత గారు క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం, నేను చిల్డ్రన్స్ కొరకు ట్రై చేస్తున్నాను మేడం. నేను క్వశ్చన్ వేసుకుంటున్నాను నాకు ఎందుకు అని. నాకు స్నేక్స్ వస్తున్నాయి మేడం. అంటే స్నేక్స్ నా నా వెంబడి ఉన్నట్టుగా నా పైకి రావడం కానీ, వాటర్ లో మెడిటేషన్ చేయడం కానీ అలా కనిపిస్తుంది మేడం నాకు. మీకు స్నేక్స్ కర్మ్ ఉన్నట్టమ్మా. స్నేక్స్ కి సారీ చెప్పండి. జనరల్లీ పిల్లలు పుట్టకపోవడానికి చాలా మటుకు స్నేక్స్ కర్మ్ ఉంటది. సో స్నేక్స్ కనిపిస్తున్నాయి అంటే స్నేక్స్ కి సారీ చెప్పుకోండి. చెప్పాను మేడం, కర్మ విపాకంలో చేస్తున్నాను, మెడిటేషన్ చేశాను. కానీ ఇప్పుడు ఎగ్స్ కనిపిస్తున్నాయి, ఆ పుట్ట ఎగ్స్ అవన్నీ కనిపించాయి నాకు. ఆ అలా కనిపించింది మేడం. కానీ ఇప్పుడు అయితే గర్భసంచిలో ఏదైనా హాస్పిటల్ చూపించినా ఏ ప్రాబ్లం లేదో అంత క్లియర్ ఉందని చెప్పారు మేడం. డాక్టర్ లేకపోతే డ్రీమ్ ఎవరు చెప్పారు? హాస్పిటల్ కి వెళ్ళి అలా చెప్పారు మేడం. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేవు. ఈ కర్మ విపాకం చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి, పీరియడ్స్ కరెక్ట్ గా వస్తున్నాయి. మళ్ళీ క్వశ్చన్ వేసుకున్నాను మేడం. మరి నేను ఇంకేంటమ్మా అవుతుంది. మీరు స్నేక్స్ కి సారీ చెప్పుకోండి. ఎవరికైనా సారీ చెప్పుకుంటున్నా ఒక అద్భుతమైన మంచిగా టీచ్ చేసే యూనివర్స్ కి హెల్ప్ చేస్తూ మంచిగా టీచ్ చేస్తూ అద్భుతంగా జీవిస్తూ మంచిగా చదువుకొని మంచిగా సంపాదిస్తూ ఇలాంటి సోల్ నాకు రావాలి అని ఇన్వైట్ చేసుకోండి. ఇప్పుడు చాలు. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. కర్మ పశ్చాత్తాప పరివర్తనలో మీరు క్లియర్ గా చెప్పుకోండి. పాములకి అందరికి. ఓకే, మీకు క్లియర్ అయిపోతుంది, మీకు వచ్చేస్తుంది, మీకు బెయిల్ కొడుతుంది, మీకు అంత క్లియర్ అయితే. అదే కలర్లో మీరు కూడా ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ బేబీస్ వచ్చి కనిపిస్తున్నారు మేడం మా దగ్గరకు వచ్చి. అద్భుతమైన అమ్మా. మీకు ప్రెగ్నెంట్ మీరు మంచి మంచి మాస్టర్ వస్తారు. ఇంకేంటి, మనకి టీచ్ చేసే మాస్టర్ వస్తారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ మంచి రాజలక్ష్మి అదే గారు. కాన్ఫిడెన్స్ అదే కాన్ఫిడెన్స్ చేస్తారు. రాజ్యలక్ష్మి గారు క్వశ్చన్ అడగండి. యాక్చువల్లీ ముందున్న వాళ్ళు మీరు అన్మ్యూట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదండి, అందుకే నెక్స్ట్ ఇచ్చాను. రాజ్యలక్ష్మి గారు అడగండి. నమస్తే మ్యామ్, నేను రాజలక్ష్మి. నాకేంటంటే అండి, చిన్నప్పటి నుంచి కళలు వస్తాయి కాకపోతే గుర్తుండవు. అయితే తర్వాత ఆ కళలో జరిగింది తర్వాత జరిగినప్పుడు మాత్రం అది గుర్తొస్తుంది. ఇది ఎక్కడో విన్నాను, చూశాను ఈ సీన్ అని. అట్లా ఇది కళలో చూశాను కదా, అయ్యో ఇంతకు ముందు అనేది గుర్తొస్తుంది. అలాగే మీరు చెప్పారు కదా, కళలో వస్తే వాటిని మాస్టర్స్ అడగండి గుర్తుండేటట్లు అని. అలానే అడిగి నిన్న పడుకున్నాను మేడం. నాకు ఒక కళ వచ్చింది. అది మా అమ్మ కొంచెం దూరంలో ఉండి ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తుంది, నాన్నకేమైనా ఇబ్బంది అయిందా అని వెళ్తున్నాను. అక్కడ ఉండే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అది వెళ్ళిపోయింది, దాన్ని తీసుకొని రావాలి అని చెప్తుంది. ఓహో, నేను దగ్గరికి వెళ్ళా, మా గేదెలు ఉన్నాయి మేడం, గేదెలు అలా వెళ్ళిపోతుండే అప్పుడప్పుడు. అలా వెళ్ళి గేదె వెళ్ళిపోయింది కదా. మీ అమ్మ ఉన్నారా ఇప్పుడు? అమ్మ నాన్న ఉన్నారు మేడం, ఊళ్ళో ఉన్నారు. నేను ఇక్కడ పాపకి ప్రెగ్నెంట్ వస్తే వచ్చాను, చూద్దామని వచ్చాము. వచ్చాక డ్రీమ్స్ చెప్పకండి అమ్మా, డ్రీమ్స్ దాంట్లో పెట్టండి. ఇదేమన్నా దుష్కర్మ లాగా వస్తే చేసుకోండి కర్మపాకము. అంటే మ్యామ్ తర్వాత ఇదేముంది, ఏం లేదు కదా అనుకున్నాను నేను. తర్వాత చెల్లికి కూడా ఒక డ్రీమ్ వచ్చిందంట. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4కి తను చెప్పింది అనమాట, నాన్నకి ఏదో కొంచెం ఇబ్బంది ఉందాక ఆంజనేయ స్వామికి పూజ చేసుకోమని చెప్పేసి అని చెప్తుంది ఆవిడ కూడా. అప్పుడు అర్థమైంది నాన్నకైతే ఇబ్బంది. మీరు పూజ కంటే కూడా మీరు కర్మపాకం చేసుకోండి. నెక్స్ట్ అండి శిరీష గారు, మీ క్వశ్చన్ అడగండి. మీరు అందులో పెట్టండి అమ్మా. నేను పెట్టి కొంచెం ఇది అర్జెంట్ చెయ్యండి అని చెప్తే నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకేనా? నాకు ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఆన్సర్స్ లో నాకు తీసుకుంటాం.
ఓకే క్వశ్చన్ ఆన్సర్స్ నాకు అవ్వదు, అది కరెక్ట్ గా నేను చెయ్యడం. శిరీష గారు మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి మా. చెప్పండి. మేడం మేడం మెడిటేషన్ చేసినప్పుడు ఉంది మేడం. హలో చెప్పండి అమ్మా, వినపడుతుంది. మేడం మెడిటేషన్ చేసేటప్పుడు అండి కళ్ళల్లో ఇటు సైడ్ చుక్కల్లాగా అంటే వైట్ చుక్కలా మెరుస్తున్నాయి మేడం. అది అనుభవం అమ్మా, చుక్కల్లాగా మెరిస్తే మంచిది. అది మీ సెల్స్ మీకు కనబడుతున్నాయి, మీ బాడీలో ఉన్న సెల్స్ రిపేర్ చేసే సెల్స్. మంచిది అనుభవం, ముందుకు అట్లాగే చేసుకుంటుంది. నెక్స్ట్ అమ్మా. మేడం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మేడం. హెల్త్ ఇష్యూస్ కి ఇంతకుముందు నేను ఆన్సర్ చెప్పా కదమ్మా, మీరు కూడా అదే చేయండి. ఫస్ట్ ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. అంటే మేడం అందరూ ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి అమ్మా ఫస్ట్. మేడం మీరు ఇంట్లో ఎర్త్ బౌండ్ సోల్స్ అంటే మన చెప్పండి చెప్పండి. సారీ మేడం, మనం బాడీలో ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది మేడం? సేమ్ క్వశ్చన్ మీరు ఎట్లా అడిగితే ఎట్లా, ఇంత ముందే చెప్పా కదా నేను. మీ యాన్సిస్టర్స్ మీ బాడీలో అనలేదు నేను, మీ ఇంట్లో మీ యాన్సిస్టర్స్ చనిపోయి వాళ్ళు కనుక పైకి పోక ఇక్కడే కనుక ఉంటే అది మనకు నెగటివ్ ఎనర్జీగా మారుతుంది. అది మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంట్లో అందరం కొట్లాడుకుంటాము, మంచి ఎనర్జీ ఉండదు ఇంట్లో. అన్నిటికీ ఆర్గ్యూ చేసుకుంటాము, అన్ని అన్నెసరీగా ఏమంటారు, మనము తప్పు పట్టుకుంటాము. సో అట్లా ఉంటుంది ఎనర్జీ. అందుకని మీరు ఒకసారి ఉన్నాయా అని చెక్ చేసుకుని ఇంట్లో, లేకపోతే మటుకు మీరు అద్భుతంగా కర్మ విపాకం చేసుకుంటూ, ఎట్లా కర్మ అంటే ఇది పశ్చాత్తాప పరివర్తన కంపల్సరీ చేయాలి మీరు. అది ఈ రోజు 2 సార్లు చేపిస్తున్నాము, నేను ఆడియో పెడతాను అందులో. అది చేసుకుంటూ ఎవరైనా యాన్సిస్టర్స్ ఉన్నారా చనిపోయిన వాళ్ళు అని రాత్రి డ్రీమ్ లో అడిగి పడుకోండి. ఉంటే వాళ్ళని కూడా పంపించేసేయండి. మనం రోజు చేస్తున్నాం కదా, ఎవరైనా యాన్సిస్టర్స్ ఉంటే ప్లీజ్ నాతో పాటు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండండి. ఉంటే నేను మాస్టర్స్ బిల్స్ పంపించేస్తా అని మనం చేస్తున్నాం రోజు. అది మీరు ఫీల్ అయ్యి అనుకోండి చాలు. అందరు యాన్సిస్టర్స్ ని మనసా వాచ పిలుచుకోండి. అంతకుముందు చనిపోయిన వాళ్ళు 100 ఏళ్ల కింద చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. జనరల్ గా డ్రీమ్ లో అడిగితే చూపిస్తారు. నెక్స్ట్ మేడం డ్రీమ్ లో అడిగిన మేడం, మేడం పెట్టినా నేను డ్రీమ్ కోడ్ లో చూడండి మేడం. శాంతలక్ష్మి గారు. మేడం మేడం చెప్పండి. నేను పోగొట్టుకున్న డబ్బులు నాకు రావాలి మేడం, దానికి ఎలా అడగాలి? నేను డబ్బులు పోగొట్టుకున్నది నాకు తిరిగి రావాలి. ఓకే, మీ డబ్బులు తిరిగి రావాలనండి, పోగొట్టుకుండా అనకండి. ఓకే, అది మీరు సేమ్ మీకు ఎర్త్ బౌండ్ సోల్స్ ఉంటే అది చేసుకోండి. లేకపోతే పశ్చాత్తాప పరివర్తన, ఒకప్పుడు మీరు ఒకరికి ఎవరు డబ్బు తీసుకుని మోసం చేస్తారు ఒక జన్మలో, పశ్చాత్తాప పరివర్తన చేసుకోండి. మీరు కర్మ అడిగాను మేడం, శివలింగం చూపిస్తాను మేడం. శివలింగం చూపించారా కర్మ అడిగితే? అవును మేడం, అవును మేడం. ఓకే సరే. అయితే మరి ఏమన్నా ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నాయో అడగండి. ఓకే మేడం. ఇలాగే నేను ఇప్పుడు రోజు చేసే మెడిటేషన్ లో యాన్సిస్టర్స్ ఎవరున్నా కూడా ఈ క్షణమే నాతో పాటు కూర్చొని ఆనాపానసతి చేసి మాస్టర్స్ వస్తే మీ యొక్క శక్తి పెరిగాక వెళ్ళిపోండి అని అనుకోండి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ మృణాలిని గారు మాట్లాడండి. క్వశ్చన్ అడగండి. నమస్తే మ్యామ్. మ్యూట్ చేయరా, ఎక్కడ డిస్టర్బ్ వస్తుంది కదా మాట్లాడుతుంది. అక్కడి నుంచే మాస్టర్, ఆవిడ నుంచే వస్తుంది. ఇక్కడ అయితే ఏం డిస్టర్బెన్స్ లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మ్యామ్. మీకు నేను మెసేజ్ పెట్టాను మేడం మార్నింగ్, జాబ్ కోసం అని, సాఫ్ట్వేర్ జాబ్ కోసం అని. సో అది గ్రూప్ లో రెజ్యూమ్ పెట్టొచ్చా లేదో అని మీకు నేను పర్సనల్ గా పంపించాను మ్యామ్.
అండ్ ఇంకొకటి మ్యామ్, కళలో ఊరికే నాన్ వెజ్ కళలో వస్తుంది మేడం. అంత పీసెస్ పీసెస్ కట్ చేసి పడేసేసి అలా అలా వస్తుంది. అది దానికి సింబలైజ్డ్ ఏంటో అర్థం అవట్లేదు మేడం. హలో. పీసెస్ కట్ చేసి వస్తుందా? కట్ చేసి బాగా పడేసేసారు, అట్లా అలా వస్తుంది మ్యామ్. వస్తుంది డ్రీమ్ లోనా మెడిటేషన్ లోనా? డ్రీమ్ లో వస్తుంది మ్యామ్. డ్రీమ్ లో వస్తుంది. పీసెస్ కట్ చేసినట్టు ఎవరు చేశారో తెలియదు మ్యామ్. బట్ మృణాల్జీ మ్యామ్, ఎవరు చేశారో తెలియదు, బట్ అంతా అలా పెట్టేసి పెడుతున్నారు. అలా వచ్చింది టైమ్స్. ఏ మృగాన్ని మీ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. మాస్టర్ అని మాస్టర్ కొంచెం ఇది బ్రేక్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూ ఉందనుకుంటా. ఓకే, నేను యాక్చువల్ చెక్ చేస్తాను నెట్వర్క్ ఉండాలి. అదే మీరు మృగాన్ని అంటున్నారు, మృగం అంటే ఏం మృగము అని అడగండి ఒకసారి. ఓకే ఓకే మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, అది జాబ్ ది అది కాదమ్మా, మృగము అంటే ఏ మృగము? అది సింహమా, ఈ పామా, అది ఏంటి? ఇది మేక లాగా అలా మేక మాంసం అది కట్ చేసి పడేస్తున్నారు మేడం. అలా వస్తుంది 2-3 టైమ్స్ బాగా మరి వచ్చింది. అది ఎందుకు వచ్చింది? మీకెందుకు చూపిస్తారమ్మా? ఎవరో చేస్తే అది మీరే చేశారని చూపిస్తున్నారు, అది కర్మ ఉందని చూపిస్తున్నారు. ఓకే ఓకే మ్యామ్. ఒక్కోసారి దేవుళ్ళకి బలని ఇదని అదని ఇస్తాం కదా, అవి సఫర్ అవుతాయి కదా, అది మనకి కర్మని. ఓకే ఏ ఓకే దేవుడు ఓకే కూడా మ్యామ్. బలి తీసుకోడు మేకది. మీరు అట్లా ఏమన్నా ఆ దేవుళ్ళకి బలని ఇదని అదని ఎక్కువ మేకల్ని చంపడము ఏదో చేశారు. సో ఓకే పెద్ద కక్షతో వేరే వాళ్ళ మీద కోపంతో వాళ్ళ ఎనిమల్స్ వెళ్ళి విషం పెట్టి చంపడాలు అట్లా చేస్తాం కదా, సో అలా ఉన్నా కూడా కర్మల. ఓకే. సో అండ్ అట్లా ఆ ఇంకొకటి కర్మ మ్యామ్. మీకు చూపించారు. ఏది మీకు డ్రీమ్ లో ఎవరిని చంపినా, ఏ నెగటివ్ అయినా అది మీరు చేసినట్టే గుర్తుపెట్టుకో. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, మా హస్బెండ్ చనిపోయి 7 years అవుతుంది. ఎప్పుడైనా డ్రీమ్ లో వస్తారు, బట్ ఏమీ మాట్లాడరు, అలా నించొని చూస్తూ ఉంటారు. ఏంటి అని నేను అడిగితే కూడా ఆయన ఏం మాట్లాడరు, అలా చూస్తూ ఆయన ఉంటారు ఎత్తుబోన్ అంతే. సోల్ ఉన్నారమ్మా, ఇక్కడే ఉన్నారు. ఆయన పంపించండి ఫస్ట్. ఆయన పంపించే వరకు మీకు అన్ని ఇష్యూస్ ఉంటాయి ఇంట్లో. ఓకే ఓకే మ్యామ్. ఎప్పుడు ఓకే. రోజంతా ఇదే చెప్తున్నా నేను, ప్రతి క్లాస్ లో ఇదే చెప్తున్నా. మళ్ళీ మీకు ఓకే మేబీ మ్యామ్. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. మళ్ళీ సేమ్ అదే దాన్ని పట్టుకోవట్లేదు, దాన్ని పట్టుకోండి మంచిగా. ఓకే. అంటే నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను మ్యామ్, అందుకే అందుకని. సేమ్ అడుగుతున్నారు. మీరు ఓకే పాత వెళ్ళి చూడండి అమ్మా, వీడియోస్ బోల్డ్ అనే ఓకే టెక్నిక్స్ ఓకే ఉన్నాయి మనం అద్భుతంగా జీవించడానికి. ఓకే ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటి మ్యామ్, ఇది జాబ్ ది మీకు నేను పర్సనల్ గా మీ నంబర్ కి నేను రెజ్యూమ్ పంపించాను మ్యామ్ నాది. జాబ్ అంటే కోసమా? గ్రూప్. జాబ్ కోసం రెజ్యూమేనా? సరే, నేను అవును పంపిస్తాను. అవును. నాకు ఓకే పర్సనల్ గా పంపించండి, ఎందుకంటే అది ఎందుకో ఫార్వర్డ్ చేయరాలేదు మీరు పంపించింది. ఓకే మరి మ్యామ్. చెప్పండి, ఇంకెవరైనా వాళ్ళు వర్క్ చేసే కంపెనీస్ లో అందులో పెట్టండి మన గ్రూప్ లో. ఎవరైనా వర్క్ చేసే కంపెనీస్ లో ఇలాంటి జాబ్ ఉంటే చెప్పండి, మాస్టర్స్ నాకు అని పెట్టండి. ఓకే సో ఓకే చాలా మ్యామ్. మంది యుఎస్ లో వర్క్ చేస్తుంది మన వాళ్ళు, సో వాళ్ళ కంపెనీస్ లో అట్లా ఓపెన్ అయితే చెప్తారు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సరే థ్యాంక్ అమ్మా. అనిత గారు, అనిత గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మ్యామ్. అడగండి క్వశ్చన్. మ్యామ్, నిన్న మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే నాకు బంగారు కాంతిలో శివయ్య, మళ్ళీ గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మవారు, మీనాక్షి అమ్మవారు దర్శనం ఇచ్చారు మ్యామ్. తర్వాత ఇవాళ నేను నిన్న నైట్ దుష్కర్మ అడిగితే మనిషి మొత్తం కాలిపోయి ఉంటది కదా మేడం, నన్ను ఆ బోన్స్ ఏరమంటున్నారు. చెప్పండి, దీని మీనింగ్ మీరే చెప్పండి, రోజు వింటున్నారు కదా. అంటే అది నేనే అనుకుంటున్నా. ఏంటిది? నేనే బోన్ అప్పుడు మీరా? నాకు అప్పుడు భయం గాని ఏం లేదు, అవి నేను ఎలా ఏరాలి, చిన్న చిన్నగా ఉన్నాయి అంటున్నా. మళ్ళీ నెక్స్ట్ అవునమ్మా, అది ఏంటి మీనింగ్ ఏంటి? నేనే అంటే మీనింగ్ ఏంటి?
నా ఆత్మస్థితి ఏమో అనుకుంటున్నా మేడం. ఆత్మస్థితి బోన్లు ఏరడం, ఆత్మస్థితి ఏం చూపిస్తారు మీరు కర్మ అడిగితే? ఆహా ఎవరికి ఏమైనా మీరు చేసినట్టే అంటే మీనింగ్ ఏంటి? ఓహో నా ఆ దుష్కర్మ. బోన్స్ అలా ఉండడము, మీరు ఒక అతన్ని చంపి కాల్చారు. అబ్బా. ఆ కాల్చింది బోన్స్ ఏరమంటున్నారు. సరిగ్గా అర్థం చేసుకోండి అమ్మా. ఎవరిదో ఏదో చేస్తే మీకు చూపెట్టరాడేం పని చెప్పరు మీకు. మ్యామ్. మంచి శివుడు మా దేవుడు వచ్చి మరీ చూపించాడు, ఇగో నువ్వు ఈ చెత్త పని చేసావు, దానికి సారీ చెప్పు అని. మంచి కర్మను రిలీజ్ చేసుకునేది మన పశ్చాత్తాప పరివర్తనది. అది మంచిగా మనసా వాచ కర్మన చేసుకోండి, రిలీజ్ అయిపోతుంది. ఓకేనా? మ్యామ్ మీరు ఇంకొక ఏం చేసినా, దాంట్లో ఏం వచ్చినా, అది మేకలు జావనియండి, మనుషులది బోన్స్ కాదు, చనిపోయిన యాషెస్ కాదు, అట్లా ఏది ఉన్నా మీరు చేసేది చూపిస్తే మీరు తట్టుకోలేరని ఎండ్ రిజల్ట్ అట్లా చూపించారు మీకు. ఓకే మ్యామ్. ఇంకొకటి కూడా వచ్చింది మేడం. నెక్స్ట్ అదే ఒక అతను ఇంటి లోపలికి వెళ్తున్నాడు. ఇంకొక ఆమె ప్రెగ్నెంట్ ఉంది, లోపలికి రావట్లేదు. నేను అలా చూస్తా ఉన్నా, చూస్తే ఆమె నా డ్రెస్ వేసుకొని ఉంది. అంటే మీనింగ్ ఏంటి? మీ డ్రెస్ ఎందుకు వేసుకున్నామే? ఆవిడ నేనే ప్రెగ్నెంట్ ఉంది, లోపలికి రావట్లేదు, మీ డ్రెస్ ఆ, వేసుకొని ఉందా అంటే? ఉమ్, అందులో కర్మ ఏముంది? మీరు ఏం క్వశ్చన్ అడిగారు? దుష్కర్మ మేడం. ఓకే, అయితే మన దీంట్లో పెట్టండి, దాంట్లో అదే మేము కొంచెం డిస్కస్ చేశాం కదండి అనిత గారు, డ్రీమ్స్ ఏమైనా ఉంటే డీకోడింగ్ గ్రూప్ లో పెట్టండి అని. మ్యామ్ అసలు నంబర్ మ్యామ్. ఎవరు ఆగట్లేదు, అందరూ ఇందులోనే అడుగుతున్నారు. కొంచెం కష్టం అవుద్దమ్మా ఇందులో ఆన్సర్ చేయడం. మీకు ఆల్రెడీ మీకు నంబర్ అది దుష్కర్మ అని చెప్పాం కదా, మంచిగా కూర్చొని ఆ దుష్కర్మని రిలీజ్ చేసుకోండి. ఈ లోపల ఇది పెట్టండి. సరే మేడం. నెక్స్ట్ అంజలి గారు. హాయ్ మ్యామ్, నేను రీసెంట్ గానే మెడిటేషన్ లోకి వచ్చాను మేడం. మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను. కొన్ని వీడియోస్ చూసి నాన్ వెజ్ కరెక్ట్ కాదని అనిపించింది మేడం. మాది ఆల్రెడీ నాన్ వెజ్ రెస్టారెంట్ మేడం. నేను ఒకసారి మెడిటేషన్ లో అనుకున్నాను, ధర్మబద్ధమైన జీవితం కావాలి అని అనుకునేదాన్ని మేడం. రీసెంట్ గా మాది షాప్ అగ్రిమెంట్ జనవరితో క్లోజ్ అయిపోద్ది. ఆ షాప్ ఓనరు ఖాళీ చేసే జనవరి నుంచి అని చెప్పారు మేడం. హ్యాపీగానే ఉన్నా, నెక్స్ట్ నుంచి మా సోర్స్ ఏంటి ఇప్పుడు అన్నది కొంచెం టెన్షన్ గా ఉంది మేడం. మేము ఏం పెట్టుకుని చేయమంటారు మేడం మెడిటేషన్? అడగండి, నేను ఏం చేస్తే ఇది వచ్చింది అంటే పౌడర్ I'll buy again. Huh? Not all of it. You put it there, I'll do it. మీరే చెప్పండి, నాకు ఎన్ని రోజుల నుంచి మీరు అటెండ్ చేస్తున్నారు? మీకు ఆన్సర్ తెలిసింది. మేడం మీరు ఎన్ని రోజుల నుంచి అటెండ్ చేస్తున్నారు ఇది? నేను ఇది 2 days నుంచే చేస్తున్నాను మేడం. నేను ఈ సెషన్ 2 days నుంచే వింటున్నాను. ఆల్రెడీ 1 month నుంచి నేను మెడిటేషన్ లోకి వచ్చాను మేడం. అయితే 2 days నుంచి చేస్తున్నారు అంటే కూడా మరి మీరు ఈ రోజు దాంట్లో కూడా నేను ఆన్సర్ చెప్పా, ఏం చేస్తే మీకు రిలీజ్ అవుతుందని. ఫస్ట్ మీ కర్మ ఏంటి, కర్మ లేనిది అట్లా రాదు, టెన్షన్ రాదు. ఎంత చిన్న టెన్షన్ అయినా, ఎంత చిన్న బాధ అయినా కర్మనే. చిన్న కర్మ అయితే చిన్నగా వస్తుంది, పెద్ద అయితే పెద్దగా వస్తుంది. అయితే నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చింది, నా దుష్కర్మ చెప్పేయండి అని అడగండి. ఒకవేళ వాళ్ళు ఈ లోపల మీరు పశ్చాత్తాప పరివర్తన అని ఒక ప్రక్రియ ఉంది, అది మనం 2 సార్లు రోజు చేస్తున్నాము. ఆ ప్రక్రియ రోజు చేసుకోండి. నేను ఇప్పుడే ఒకటి ఆడియోది కూడా పెడతా. ఒకసారి ఆడియోది కూడా పెట్టరా అమ్మా మనది? ఓకే మాస్టర్. షార్ట్ వీడియో 6 minutes ఉంది కదా మాస్టర్, అది పెట్టమంటారా? 6 minutes కాదు కదా షార్ట్ వీడియో, మనకు తెలుగులో ఉంది. వీరు మన శిరీష మాస్టర్ చేశారు, నాదెల్ల గారు చేసింది. అది నాదేలా. ఓకే ఓకే. మాస్టర్. మేడం మళ్ళీ ఇంకోటి రాత్ర మీ మెడిటేషన్ మీకు సెషన్ దాకా చేసి నేను నిద్ర అయిపోయాను మేడం. కలలో ఏమొచ్చిందంటే నాకు ఆల్రెడీ 2 kids పుట్టారు. ఆఫ్టర్ సిజేరియన్ కూడా అయిపోయింది మేడం. నేను ప్రెగ్నెంట్ అంట. మళ్ళీ 3rd kid కోసం నీకు ఛాన్స్ ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు మేడం. ఇంకొకళ్ళు ఎవరు ఒకళ్ళు వచ్చి అంటున్నారు, నీకు ఆల్రెడీ 2 kids ఉన్నారు, వద్దు నువ్వు తీయించేసుకో అని చెప్పేసి మా రిలేటివ్స్ అంటున్నారు. నేను ఇది తీయించుకుంటే కర్మ అవుద్ది కదా బేబీని చంపడం అని నేను ఆలోచిస్తున్నాను మేడం. అంటే మీనింగ్ మేడం ఇది?
మీకు ఇప్పుడు ఎంతమంది నిజంగా మీరు ప్రెగ్నెంట్ అయ్యి తీసేసుకోమని చెప్తున్నారా లేకపోతే డ్రీమ్ లోనా? డ్రీమ్ లో మేడం, డ్రీమ్ లో నాకు అలా అనిపించింది మేడం. నేను నాకు 2 కిడ్స్ ఉన్నారు, నాకు ఇంకెందుకు ఇది అని అనుకున్నాను. ఒకళ్ళు సజెషన్ చేశారు ఇట్లా తీయించేసుకో అని. నేను కర్మ కదా ఇది, తీయించుకుంటే మరి ఏం చేయను అని ఆలోచిస్తున్నాను మేడం. ఓకే, అయితే మీకు ఇది టెస్ట్ అయి ఉండాలి. ఆ, మీకైతే టెస్ట్ ఉండాలి, లేకపోతే ఫ్యూచర్ మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతారు. సో ఆల్రెడీ 2 కిడ్స్ ఉండి మరి తీయించుకుంటావా ఉంచుకుంటావా అని అడుగుతున్నారు. మోస్ట్లీ ఫ్యూచర్ అయి ఉంటుంది మీకు. మేము అంటూ ఇప్పుడు మాకు బిజినెస్ సోర్స్ ఏదన్నా కొత్తది కావాలంటే మేము సంకల్పం ఏమైనా పెట్టుకుని చేయమంటారా మేడం? ఇంకా బిజినెస్ సోర్స్ Sandy, can you put the tea? What? Can you put the tea? Tea 4 cups. ఇది మీకు ఫ్యూచర్ అమ్మా. మీరు ఒక కర్మ విపాకం చేసుకుని నాకు అట్లా మంచి మాస్టర్ వస్తా అంటే నేనేమి వద్దనను, నేను ఇలా తీసుకోను అని చెప్పండి. వాళ్ళు టెస్ట్ పెడుతున్నారు. మీరు అందులో డ్రీమ్ లో తీసేసుకుంటాను నేను ఇంకో వద్దు కిడ్ అంటే ఆ మాస్టర్ రారు. కాదు నేను ఇంకో కిడ్ని కూడా అద్భుతంగా పెంచుతాను, నో ప్రాబ్లం అంటే వస్తారు వాళ్ళు. అంటే మేడం నాకు ఇప్పుడు ఛాన్స్ లేదు మేడం, నేను సిజేరియన్ అయిపోయింది మేడం. అది బేబీస్ ఇంకా అయితే వద్దని టెస్ట్ సిజేరియన్. టెస్ట్ చేశారు అక్కడ, ఫ్యూచర్ కాదు. సో ఓకే మేడం. ఆ టెస్ట్ ఒక్కసారి మీరు, నేను టెస్ట్ పాస్ అయిపోయాను, ఇట్లాంటివి చెయ్యను నేను ఇంకెన్నోరు, ఓకే మేడం. మేడం నేను ఇప్పుడు నాకు ఒకరిని బిజినెస్ చేతులారా చంపను అట్లా చెప్పండి. మీరు అంతకుముందు జన్మల్లో చేశారేమో ఇవి ఇలాంటివి. ఓకే సో అందుకే ఇప్పుడు మళ్ళీ మీరు మారారా లేదా అన్నది వస్తుంది అక్కడ. సో మీరు నేను మారాను, నేను ఇట్లాంటివి ఇప్పుడు చేయట్లే అని క్లియర్ గా చెప్తాను. మేడం మాకు ఇంకో కొత్త బిజినెస్ ఏదన్నా కావాలి అనడానికి మరి మెడిటేషన్ లో అనుకోవాలా మేడం ఏదన్నా? ఫస్ట్ మీరు పశ్చాత్తాప పరివర్తనలు ఉండండి అమ్మా. ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఏది బెస్టో అది మాస్టర్ చేస్తారు. మీరు ఏది అడగాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వసుంధర గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. మీ క్వశ్చన్ అడగండి అమ్మా. మాస్టర్ వింటున్నారు. మేడం, నాకు మీరు కర్మలో ఏం చేసిండ్రో తెలుసుకొని అనుకుని పడుకోమన్నారు కదా మేడం, అట్లనే పడుకున్నాను. పడుకుంటే నాకు నైట్ లో ఏం దుష్కర్మ చేసిందంటే మా బాబు ఇట్లా బాడీ వికెట్ చేసిండు మేడం, చనిపోయారు. అంటే లవ్ చేసి, అయితే బాబు గురించే ఆలోచిస్తున్నా బాగా కనబడాలని. కానీ మీది క్లాస్ విని ఇట్లా నేను ఈ మధ్య వచ్చింది మీ క్లాసులకు విని పడుకున్నాను మేడం. ఇట్లా చెప్పి నాకు ఇట్లా మా బాబు ఎందుకు ఇట్లా చేసి చూపెట్టాలి కర్మ అని పడుకుంటే పత్రి సార్ కనబడ్డాడు మేడం. నాకు పత్రిజీ గురువు గారు కనబడి నా కళ్ళల్లో ఎంతో ప్రేమతో మా ఇట్లా ఫోన్ ఇది ఇంట్లో వీడియో కాల్ చూపెట్టింది మేడం. నన్ను ఎంతో మంచిగా ఉంటుంటేనే అట్లా చూపెట్టింది. ఇప్పుడు మొత్తం డిప్రెషన్ లో పోయి ఉన్నా నేను. పత్రి సార్ కనబడి చూపెట్టింది ఇట్లా వీడియో కాల్ నన్ను. నేనంటే ధ్యానంలోకి వచ్చి 4 ఇయర్స్ అయింది మేడం. నేను ధ్యాన శాకాహార ర్యాలీలు, మళ్ళా ధ్యాన ప్రచారము, పాంప్లెంట్ వంచడం గాని, ఇవన్నీ క్లాసులకు తిరగడం ఇవన్నీ చేస్తుంటుంది మేడం. మాది ఇక్కడ మీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడా? అవును మేడం, లవ్ చేసిండు ఒక అమ్మాయిని, రిజెక్ట్ చేసింది అమ్మాయి. ఇంట్లో వాళ్ళ డాడీతో గొడవ పడ్డాడు మేడం. నేను ఇట్లనే పడుతుండు కదా అని నేను ఏం అనుకోలేదు. ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు పోయింది మేడం, తెలియకుండా ఇట్లా జరిగింది మేడం. పొద్దున్న మాకేం ఇట్లా తెలియలేదు, అసలు ఏం చెప్పలేదు. ఇట్లా డిప్రెషన్ లకు డీటెయిల్ నేను అడగలే, ఆత్మహత్య చేస్తున్నావు కానీ. అయితే అతను అడ్వాన్స్ ఉన్నాడమ్మా, అందుకే మీకు ఇదంతా కష్టం అవుతుంది. మీరు ఒక్కసారి అతన్ని కూర్చోబెట్టుకొని పంపించేసేయండి ఫస్ట్. మేడం అది ఇంతకు ముందు పంపించింది మేడం. ఆ భారతి మేడం ఉంటుంది చూడు మేడం దీంట్లో క్లాస్ లో, ఆమె చెప్పిన మేడం అప్పుడు ఆమె పంపించింది అని అన్నది నాతో. ఆమె పంపించరాదమ్మా, మీరు కూర్చొని చేసుకోండి, వేరే వాళ్ళు పంపరాదు. అట్లానా? ఆహా, మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి చేసిందా? కూర్చోబెట్టి చేసింది మేడం. అయితే సరే మన దీంట్లోనే ఉన్నది భారతి మేడం అని. అయితే సరే కూర్చోబెట్టి చేస్తే సరే, ఆమె నేను చేస్తా వీడియో కాల్ చేసింది మేడం, పంపించేసిన అని. సరే పంపించేస్తే సరే. మీరు ఇప్పుడు పాత కర్మ అవసరం లేదు, ఇప్పుడు ఏమన్నా కొత్త కర్మ ఉంటే అది అడగండి. ఇప్పుడు ఫ్యూచర్ కర్మ అడగండి. ఇప్పుడు నేను గోత్రు అయ్యేదానికి నాకు కర్మ చూపియండి అనండి. ఇంకొకటి పశ్చాత్తాప పరివర్తన రోజు చేసుకోండి. చేస్తున్నా మేడం. మరి పత్రి సార్ ఎట్లాగా ఎందుకు కనబడ్డాడు మేడం ఆ రోజు నాకు కలలో నిన్న?
ఏం లేదు, ఎట్లుండేదాన్ని ఎట్లయినవు ఇప్పుడేం కర్మ లేదు, అది పాత కర్మ, అది ఉంది అయిపోయింది అని చెప్పింది. మేడం అంటే బాబును తయారుగా అది నువ్వు పాతది పట్టుకొని ఏళ్ళాడక అని చెప్తుండదు. అయిపోయింది కదా కర్మ, అయిపోయింది, అది అయిపోయింది. ఆయన మీ కొడుకు ఆయనే బాయ్, ఇంకా ఇక ఆ కర్మను పట్టుకొని చూపి అంటే ఏం చూపిస్తారు వాళ్ళు? చూపియరు కదా. ఇప్పుడు మరి ఏమన్నా బాబు కొత్తది ఉంటే చూపిమనండి, కొత్తది ఉంటే చూపిమనండి. బాబుతోని మాట్లాడాలని ఉన్నది మేడం. అసలు కనబడుతుండు కానీ మాట్లాడతలేడు. కనబడ్డాడు అయినా చాలా. ఇంక ఇక్కడనే ఉన్నాడేమో అమ్మ, కన్నబడి మాట్లాడతలేడంటే మళ్ళీ ఒక్కసారి గట్టిగా చేసుకోండి. నేను అన్ని చేస్తా నీకు, నన్ను క్షమించు, నీకు అద్భుతంగా పెళ్లి చేసి పంపాల్సింది, నన్ను క్షమించు, నువ్వు మళ్ళీ భర్త తీసుకో, ఈసారి మంచిగా నీకు ఇచ్చిన అమ్మాయిని చేసుకో, నేను ఏమన్నా నువ్వు బుట్టు అని చెప్పండి అని చెప్పి మళ్ళీ పంపండి. ఆయన పోలే కావచ్చు, మేడం కనబడుతుండ అంటే పోలేదమ్మా, ఆయనే ఉన్నాడు. కనబడుతుండంటేనా? కాదు, నేను చూస్తా అంటే ఆత్మతలం నుంచి వచ్చే వాళ్ళు వేరే ఉంటది, ఇట్లా ఉండరు. కనబడుతుండంటే ఆత్మతలం నుంచి వచ్చి కనబడేటోళ్ళు వేరే ఉంటారు. కనబడుతుండలేదు 5 months లో, ఇప్పుడు 10 months అయింది మేడం. 5 months అప్పుడు కనబడి నాకు నేను ఆలోచించేది ఉండే అని కళ్ళలో వచ్చి చెప్పిండు మేడం. అప్పుడు ఒకసారి కనబడ్డాడు, అట్లా చెప్పిండు. తర్వాత ధ్యానంలో ఒకసారి కనబడ్డాడు ఇట్లా నీడలాగా, అంతే. మళ్ళీ కనబడతలేడు. ఒకసారి 2 సార్లు ఇట్లా ముఖాలు కనబడ్డాయి. కనబడతలేడా? అయితే సరే, ఇప్పుడు మీకు ఏం క్వశ్చన్, మరి ఏం కావాలి? నాకు బాబుతో మాట్లాడాలని ఉన్నది మేడం. నాకు బాగా ఎందుకమ్మా డిప్రెషన్. పోయిన వాళ్ళని పోనీయచ్చు కదమ్మా, మరి మాట్లాడతాను అడుగుండి డ్రీమ్ లా. నేను ఒకసారి నువ్వు ఆత్మతలం నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడతా, నన్ను ఒకసారి తీసుకపో అని చెప్పండి. మాస్టర్స్ ఆయన ఉన్న ఆత్మతలం నన్ను తీసుకెళ్ళండి మాట్లాడతా అంటే వాళ్ళు తీసుకెళ్తారు. మంచిగా అడగండి. మరి నిన్న మెడిటేషన్ మీరు చేయిస్తున్నారు కదా మేడం, చేయించినప్పుడు నేను మెడిటేషన్ చేస్తుంటే ఇట్లా స్ట్రేట్ కూర్చున్నా మేడం, వెనుకకు లాగినట్టు అయింది 2 సార్లు మేడం. ఎందుకు అట్లా? ఇట్లా అయస్కాంతం నీకెందుకు లాగినట్టు అయిందో నాకు ఎట్లా తెలుస్తుంది తల్లి, నేను మీరు కాదు కదా. మీరే క్వశ్చన్ అడుగుండ్రు, ఎందుకు లాగుతుండ్రు, ఎవరి మీరు అని అడుగుండ్రు. క్వశ్చన్ ఎన్నిసార్లు నేర్పించిన నేను క్వశ్చన్ అడగమని. మీరు క్వశ్చన్ అడగక నన్ను క్వశ్చన్ అడిగితే నేనేం చేయాలి? నేను మూడో కన్ను పెట్టుకోని మీరు అందరికి ఎవడు వీకెండ్, ఎవడున్నాడు, పక్కన ఎవరు కూర్చున్నారు, ఎవరు వచ్చిండు, ఇవన్నీ చూడన్నా అవసరమా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు అడిగే క్వశ్చన్ కి మీనింగ్ ఉండాలి. మీరే అడుగుండ్రి, మీకు అక్కడ గుంజంగానే అడుగుండ్రి, ఎవరు మీరే ఎందుకు గుంజుతుండ్రని. మా బాబు మేడం, మా బాబు కర్మ ఇట్లా చేసుకున్నాడా, అట్లే నేను ఏం చేస్తే ఈ కర్మ వచ్చింది మా బాబుతోని నాకు అని నేను అడిగితే ఎందుకు అడుగుతారమ్మా క్వశ్చన్? అయిపోయింది అది కర్మ. ఇంకోరికి ఇవ్వండి అమ్మా, ఇప్పుడు అడిగిందే అడుగుతుంది. ప్రసన్న గారు క్వశ్చన్ అడగండి అమ్మా. అది అయిపోయింది, కొత్త కర్మ ఏమన్నా ఉంటే చూపిమనండి, కూర్చొని పశ్చాత్తాప పరివర్తన చేసుకోండి. 10 మందికి వినిపిస్తుందా వాయిస్? చనిపోయిన వాళ్ళని పట్టుకొని మీరు చూస్తా చేస్తా మాట్లాడతా అంటే ఎవరు ఎటుపోతారమ్మా? వాళ్ళు అయిండు, వెళ్ళిపోయిండు ఆయన, పోనీయండి. ప్రసన్న గారు మీ క్వశ్చన్ అడగండి అమ్మా. మేడం, నేను ఇది డైలీ ఎర్లీ మార్నింగ్ 4:30 మెడిటేషన్ చేస్తున్నాను ఒక 1 week నుంచి. అయితే ఇవాళ ఎర్లీ మార్నింగ్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది. సో దానిలో ఏంటంటే ఒక 4 మనుషులు నడుచుకుంటూ వస్తారు. అందులో ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. నేను అతన్ని క్లియర్ గా చూసాను. బట్ నేను మనసులో ఏమనుకున్నాను, అయ్యో తల పడిపోయాడు, తాగి పడిపోయాడేమో అని అనుకున్నాను. కానీ నేను అతనికి వెళ్ళి సహాయం కానీ ఏమీ చేయలేదు. అదొక బిట్. ఇంకో బిట్ ఏం చూపించారంటే బట్టలు కాలిపోతున్నాయి. అయితే బట్టలు కాలిపోతున్నాయి అని బాధపడుతున్నాను. అదొక బిట్. నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను రియలైజ్ అయింది అమ్మ, డ్రీమ్స్ దాంట్లో పెట్టండి తల్లి. బట్టలు కాలిపోయేది అయ్యే ప్రతి పని మీరు చేస్తేనే వస్తుంది. బట్ అన్నిటికీ సారీ చెప్పండి. కాలబెట్టింది మీరే, చేసింది మీరే, అన్ని మనం చేస్తేనే మన దుష్కర్మ అంటే అవే వస్తాయి. సో మీరు డ్రీమ్స్ లో పెట్టండి అమ్మా, ఇందులో అడగొద్దు తల్లి. అదే కదండి చెప్పాం, డ్రీమ్స్ ఇక్కడ అడగొద్దు మాస్టర్స్. మీరు మ్యూట్ చేయండి ఎవరైనా డ్రీమ్స్ అడిగితే మాస్టర్. ఓకే మాస్టర్. లక్ష్మీ రేఖ గారు. నమస్తే మాస్టర్. నాకు మొన్న మెడిటేషన్ మీరు చేయిస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే నాకు కూర్చొని చేస్తుంటే వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని బాడీ అంతా ఫుల్ ఇలా వైబ్రేషన్ అయిపోయింది మాస్టర్, బాగా సివియర్గా. ఎప్పుడూ లేదట్లా వైబ్రేషన్ అయ్యి నా ఎదురుగుండా ఒక ఫోన్ స్క్రీన్ కనిపించి దానిలో ఒక లేడీ మొహం కనిపించింది. ఆవిడెవరో నాకు తెలియదు. ఏంటి ఇది, నేనేనా, నా సోల్ బయటకు వచ్చి చూస్తున్నా అన్నట్టు అనుకున్నాను. అనుకుని
అనుకుని అంటే నేను కాదు గబుక్కని అంటే మాస్టర్ నెక్స్ట్ స్క్రీన్ ఏమో వీడియోస్ అందరిది స్క్రీన్ మీద ఉంటారు కదా, అలా కనిపించింది మాస్టర్. ఏంటిది నేను ఎదురుగుండా పెట్టలేదు కదా ఫోన్ అని గబబ్బా కళ్ళు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని చేతులు చూస్తే ఎదురుగుండా ఫోన్ లేదు, సైడ్ లో ఛార్జ్ లో పెట్టాను అనమాట మీ క్లాస్ పెట్టేసినప్పుడు. సరే అని మళ్ళా కళ్ళు మూసుకుని అలా కూర్చుంటే మీరు మా ఇంటికి వచ్చారంట మాస్టర్, మీరు మీ cousin తో వచ్చి ఉన్నారంట ఇంట్లో. అయితే మాస్టర్ గారు ఏం తీసుకుంటారు మీరు అని అడిగితే పాలు యోగట్ అన్నారంట. అయితే నేను వంటింట్లోకి వెళ్ళి పని చేసుకుంటూ మాస్టర్ గారు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, మీరు ఏం తింటారో నాకు తెలీదు అని మాస్టర్ మీరు చెప్పండి ఏం కావాలో అని అడిగానంట. దోశలు పెట్టమంటారా అని అడిగానంట. మీరేం చెప్పలేదంట మాస్టర్. అలా వచ్చింది విజన్ లో. బాగుందమ్మా, అద్భుతమైనది. మాస్టర్ ఆవిడ ఏమన్నా మాస్టర్ ఆవిడ అంటే ఎందుకు అలా కనిపించారంటే ఏమన్నా అర్థం అని మళ్ళా పక్కన బయట హాల్లో మీ కజిన్ పక్కన కూర్చొని ఉన్నారంట మీరు, మా అమ్మాయి వచ్చి కూర్చుందంట పక్కన. అయితే ఎందుకు మాస్టర్ నాకు ఇలా వచ్చింది, ఆవిడ ఇలా కనిపించింది స్క్రీన్ మీద అని అడిగానంట. అడిగితే మీరేదో చెప్పబోతున్నారంట అల్ఫాన్సోలా అన్నట్టు నేను అడిగానంట మాస్టర్. పాప ఉందని చెప్పలేదంట, పాపను లోపలికి వెళ్ళమని అని చెప్తా ఉన్నానంట నేను. అలా వచ్చింది మీకు అట్లా మాస్టర్. ఎలా ఎట్బౌన్స్ తీసుకోమంటారు అందులో అనిపిస్తే, డ్రీమ్ లో అనిపిస్తే అది ఎట్బౌన్స్ కూర్చొని ఎంతసేపు అమ్మ 3 రోజులే కదా, అందరు రోజు కూర్చొని చేసుకోండి వాటిని ఎందుకు మనం ఓకే పోషించడం. వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళ లోకానికి. ఇంకా క్వశ్చన్ కూడా అడగొద్దు మీరు, క్వశ్చన్ అప్పుడైతే చేసుకోండి బెస్ట్. కాకపోతే ఓకే నష్టం లేదు, అయితే అదే మటుకు చాలా నష్టపెడతాయి మనకి. అదే మాస్టర్ అదే. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ప్రసన్న గారు, వి ప్రసన్న. ప్రసన్న గారు క్వశ్చన్ అడగండి. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, చెప్పండి. నేను డైలీ 4P చేస్తున్నాను. సో నాకు ఈరోజు ఎలా అనిపించిందంటే హార్ట్ చక్రాలో థ్రోట్లో కొంచెం హెవీగా అనిపించింది నాకు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. హార్ట్ చక్రాలో థ్రోట్ హెవీయా? హార్ట్ చక్రాలో థ్రోట్ హెవీనా మేడం? ఆన్సర్ చేయండి. మ్యూట్ హలో, అయిందా నన్ను అమ్మ? మ్యూట్ చేశారు. హార్ట్ చక్ర దగ్గర కొంచెం హెవీగా అనిపిస్తుంది అండ్ థ్రోట్ లో కూడా కొంచెం హెవీగా అనిపిస్తుంది నాకు. ఏది మెడిటేషన్ చేసేటప్పుడా నార్మలా? లేదు 4P అయిపోయింది ఇప్పుడు. ఈ రోజు 4P అయిపోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నాకు కొంచెం హెవీగా. అయితే ఏం లేదమ్మా, కొంచెం దాంట్లో ఏమన్నా క్లీన్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నా, అంటే క్లీన్ చేస్తే అదంతా చక్రాస్ని అట్లా మీకు దగ్గు రావడము, హెవీ అవ్వడం అవన్నీ నార్మల్. ఓకే. అండ్ ఇంకోటి ఉంది, తొందరగా చెప్పేస్తాను. ఆ రోజు గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు మెడిటేషన్లో యూనివర్స్ కనిపించిందండి, ఫుల్ ఆఫ్ కలర్స్. అంటే నైస్ అమ్మా, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. మంచిగా చేసుకోండి రోజు, ఎంత ఎక్కువసేపు వీలైతే అంతసేపు చేసుకోండి. ఎప్పుడైతే మనకి ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుందో ఎక్కువసేపు చేసుకుంటే ఇంకా అది కంటిన్యూ అవుతుంది, బాగుంటుంది, ఆపొద్దు. సరేనా? ఓకే అండి. సూరి ఎన్ గారు. హలో మాస్టర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అదే అండి, నాకు నిన్న మీరు చెప్పారు కదండి, ఇలా మీరు లక్ష్మీదేవి నా గొంతులో అది పోసారు వాయిస్ కి రావడానికి బాగాని. హలో చెప్పండి సార్, వింటున్నా నేను. ఆ, అలాగే నాకు కూడా అదేండి, మా ఫ్రెండ్ అంటే ఎప్పుడో స్పిరిచువల్ గురించి మాట్లాడుకుంటాం మేము ఇద్దరం. మా ఫ్రెండ్ కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాతో మాట్లాడేటప్పుడు నా గొంతు గట్టి పట్టుకొని నోట్లో పోస్తున్నాడండి. అంటే చాలా గట్టి పట్టుకొని, అంటే ఊపిరాడకుండా పట్టుకొని పోస్తున్నాడు. ఈ లోపల నేను తెల్లవారు మెడిటేషన్ చేసి పడుకున్నాను అనమాట. అప్పుడు వచ్చింది 4:30 అలాగా. అతని ఫ్రెండ్ బతికే ఉన్నాడా? సో అలా అంటే బయటగా ఉన్నాడండి మా ఫ్రెండ్. రోజు మాట్లాడుకుంటాం మామూలుగా స్పిరిచువల్. అదే అట్లా మీకు డ్రీమ్ లో ఏది పోసినా టెంపుల్. ఏది చేసినా అది మీకు జ్ఞానము, అది ఏ రీజన్ అన్నది మనం అందులో క్వశ్చన్ అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది మనకి ఎందుకోసం పోసారు.
ఓసారి జ్ఞానానికి పోస్తారు, ఓసారి బాగుండానికి పోస్తారు. అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే కానీ మంచికే. ఓకే ఓకే థ్యాంక్ యూ. సరే అమ్మ. రామలక్ష్మి గారు. హలో మేడం, నమస్తే మేడం. నేను ఈరోజే గ్రూప్లో జాయిన్ అయ్యారండి. కొంతకాలం నుంచే మెడిటేషన్ చేస్తున్నాను. హలో మేడం. వినపడుతుంది, చెప్పండి చెప్పండి మాస్టర్, క్లియర్ గా వినపడుతుంది. కొంతకాలం నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఈరోజే గ్రూప్లో జాయిన్ అయ్యాను. నేను ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అని పర్టికులర్గా ప్రాసెస్ అది అడుగుదామని, ప్లస్ నాకు ఏమైనా డ్రీమ్స్ వచ్చినా, నాకు ఎలాంటి విజన్స్ అట్లాంటివి ఏమి ఇంతవరకు రాలేదు. ఏమన్నా డ్రీమ్స్ వచ్చినా అలాంటివి ఏం గుర్తుండవు. నాలో ఏంటి ఫాల్ట్, నేను ఎలా డెవలప్ అవ్వాలి అన్నది అడుగుదామని మేడంని. దీనికి ఫాల్ట్ అంటూ ఏం లేదమ్మా. మీరు 4P రోజు చేసుకోండి. 41 రోజులు అందరూ 4P చేసుకోండి. అందరూ, అది ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఏదున్నా. నేను గత జన్మల్లో చేసిన దానికి నేనే చేసిన ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించండి అంటూ అడిగితే మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. వేరే వాళ్ళకి చేయించినా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎవరికన్నా చేయించడానికి టైం ఉంటే కూడా మీ టైంలో మధ్యాహ్నమో ఏదో ఒక టైంలో చేయించండి. మేము స్క్రిప్ట్ ఇస్తాము, టీచ్ చేస్తాము. ఓకేనా? సో అదొకటి. ఇంకోటి నేను నాకు ఫ్యూచర్ లో వచ్చే, ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే నాకు ఫ్యూచర్ లో వచ్చే దుష్కర్మ చూపియండి మాస్టర్స్ అంటే చూపిస్తారు, చూసి తీసేసుకోండి. ఓకే. ఇంకొక చిన్న మాట, మా తమ్ముడితోటి మాట్లాడట్లేదు వాళ్ళు నాతోటి. వాళ్ళు మా మధ్యన రిలేషన్స్ ఎలాగా నార్మల్ అవుతాయా అన్నదానికి ఏమన్నా ఉన్నదా అండి? మళ్ళీ ఒకసారి అడగండి అమ్మా, సారీ. అంటే మా తమ్ముడికి పెరాలసిస్ వచ్చి 3 years అయింది. ఈ మధ్యలో ఏమైందంటే కొద్దిగా ఏవో ఒక మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ నాతోటి మాట్లాడట్లేదు, మా ఎవరితోటి సరిగా ఉండట్లేదు. వాళ్ళతోటి మామూలుగా ఎప్పట్లాగా అవ్వాలి అంటే నేనేమన్నా చెయ్యాలా, లేకపోతే ఏంటి? వాళ్ళు ఏం మెడిటేషన్ చేయరు, మా ఫ్యామిలీలో నేనే వాళ్ళు చేస్తున్నాను. చేయాల్సిన అవసరం లేదమ్మా, అది మీ కర్మ. మీరు బాధపడుతున్నారు అంటే మీ కర్మ. సో మీరు కర్మ చూసుకొని తీసేసుకోండి. అది డ్రీమ్ లో చూసుకోవచ్చు. నేను ఏం చేస్తే నాకు ఇది వచ్చింది అని అడగండి, కనబడుతుంది. అప్పుడు చూసి తీసేసుకోండి. ఈ లోపల కర్మ విపాక అంటే ఇది మనం పశ్చాత్తాప పరివర్తన కూడా, అది కూడా ఆయనకు నేను ఇలాంటిది చేశాను, నన్ను క్షమించండి అని ఆయనను కూడా క్షమించమని అడగండి అందులో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. మేడం, సోల్ టాక్ చేసేటప్పుడు మనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి సోల్ ఇన్వైట్ చేసి చేయొచ్చా మేడం? సోల్ టాక్ ఎవరికి చేసుకోవచ్చు? నాకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తిని అతని సోల్ ఇన్వైట్ చేసి అట్లా చేయొచ్చా మేడం? ఫస్ట్ మీ కర్మను తీసుకోండి. ఫస్ట్ మీ కర్మ తీసేసుకోండి. దాని తర్వాత కర్మ ఉంటేనే ఇవ్వడు కదమ్మా. కర్మ తీసుకొని సోల్ టాక్ చేస్తే లాభం? ఆయన ఇచ్చిన ఇంకోరు తీసుకెళ్తారు. అది కర్మ అంటే మేడం అతనితోనే ఉంటుందా కర్మ? లేకపోతే ఇప్పుడు ఇది మనీ రిలేటెడ్ కదా మేడం, నాకు అది ఎవరికైనా. మీరిప్పుడైతే కర్మ డ్రీమ్ లో చూసి తీసేసుకుంటే అతను తెచ్చిస్తాడు. పాత క్లాసులు చూడండి. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ 30 నిమిషాల క్లాసు, పాత క్లాసులలో అన్ని క్లారిటీ. అంటే మేడం నాకు శ్రీనివాస్ అన్న వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, అతనికి నేనేం చేశాను డైరెక్ట్ గా చేసి మీకు అతనితో కర్మ ఉండదు. అంతకు జన్మలో అతనికి నష్టం చేయలే, కానీ ఇప్పుడు అతను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాడు, కర్మ రిలీజ్ చేయడానికి. సో మీరు కర్మ తీసేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. కర్మ తీసుకోకుండా ఊరికే సోల్ టాక్ చేస్తే డబ్బులు వచ్చినా మళ్ళీ పోతాయి. అర్థమైందా? ఓకే ఓకే. ఫస్ట్ కర్మ తీసేసుకొని సోల్ టాక్ చేయండి. అంటే ఇప్పుడు మీరు సోల్ ఇన్వైట్ చేసేటప్పుడు ఇట్లా మామూలుగా మనం ఇప్పుడు హనుమంతుని అలా ఇన్వైట్ చేస్తున్నాం కదా, అలా ఇన్వైట్ చేయటమేనా మేడం? పాత క్లాసులు చూడండి తల్లి. మీరు ఒక 3-4 రోజుల క్లాసులు చూసారంటే అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. ఆ పైసలు ఏంటి, ఇంకా వేరే పైసలు కూడా వస్తాయి మీకు. అది అర్థమైంది మేడం. సోల్ ని ఇన్వైట్ చేసేటప్పుడు ఆహ్వానిస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నాను అని అనుకుంటే సరిపోతుందా మేడం? పాత క్లాసులలో క్లియర్ గా 2-3 రోజుల కిందనే సోల్ టాక్ అని ఉంది. అది మొత్తం క్లాస్ చూడండి, 2 days కింద. అది పెడతాం మేము గ్రూప్ లో, అది చూడండి క్లాసు.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మంజు గారు. మ్యామ్ నమస్తే సరే మ్యామ్. ఆ సోల్ టాక్ ది కూడా పెట్టండి అమ్మా క్లాస్. కొద్ది పాత క్లాస్ లో 2-3 మంచివి పెట్టండి, కొత్త వాళ్ళు పాపం చూస్తారు. ఓకే మాస్టర్, ఈ చాట్ లో కూడా పెడతాము. అందరూ గ్రూప్ లో ఉన్నారా లేదా కదా, పెడదాం మాస్టర్. గ్రూప్ లో లేని వాళ్ళకి గ్రూప్ కూడా పెట్టండి. 2 పెట్టండి. మీరు ఉన్నారా 2 లో? 2 కూడా ఉంది మేడం. యా, వెయిట్ 2 ది లింక్ పెట్టండి, నాట్ 2 1. లింక్. 1 ఫుల్ యా, ఓకే మాస్టర్. సరే అమ్మా నమస్తే చెప్పండి. మ్యామ్. నమస్తే మ్యామ్. ఆ క్వశ్చన్ అడగండి అమ్మా మీరు. మాకు ఒక అనుభవం అయితే వచ్చింది మ్యామ్. చెప్పండి అమ్మా. అంటే మా మమ్మీ నిన్న పిరమిడ్ పెట్టింది మా రూమ్ లో, మొత్తం సెటప్ చేసింది. చేస్తే ఒక ముగ్గురు నలుగురు వచ్చి మెడిటేషన్ చేశారు. చేస్తే నేను కూడా చేశాను మా మామతో పాటు 1/2 అవర్. చేస్తే నాకు ఫస్ట్ గుంజినట్టు అనిపించింది, వైట్ కలర్ గా. మళ్ళీ తర్వాత మాతార్ బాబాజీ నా ముందొచ్చారు. ఇంకా శివుడు, పార్వతీదేవి, ఇంకా వాళ్ళందరూ నా ముందు కూర్చున్నారు. కూర్చుంటే నాతో ఏదో మాట్లాడితే నేను అవును అవును అని అంటున్నాను. మాతార్ బాబాజీ నాతో మాట్లాడాక నోటి ఇట్లా అని తెలిసి ఏదో విసిరాడు నోట్ల నుండి. అది వచ్చి ఈడ పడింది. అప్పుడు నేను నా బాడీ ఇక్కడ లేదు, నా సోల్ బయట ఉంది. నేను అదంతా చూస్తున్నాను. నా సోల్ బయట ఉంది, నా బాడీని నేను చూస్తున్నాను. చూస్తుంటే ఈ పైన ఓపెన్ అయింది. పైన ఓపెన్ అయితే అది ఏదైతే మాతార్ బాబాజీ వేసారో అది దీంట్లో వెళ్ళిపోయింది. నేను కింద ఉన్నాను, దాని లోపల ఏముందా అని చూసే లోపే అది క్లోజ్ అయిపోయింది. అది అయిపోయినాక మాతార్ బాబాజీ ఏమన్నారంటే, నువ్వు ఎవరిలోకైనా వెళ్ళొచ్చు, నువ్వు ఎవరి ఫీలింగ్స్ అయినా తెలుసుకోవచ్చు, ఇంకా నువ్వు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు నువ్వు కావచ్చు అని చెప్పారు మాస్టర్. వామ్మో, మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావమ్మా మెడిటేషన్? 1.5 year. అబ్బో, అలాగే కంటిన్యూ చెయ్యు, అది అద్భుతం అసలు. ఇంకేంటి, నువ్వు ఎవరి ఫీలింగ్స్ తెలుసుకున్నా ఏం చేసినా కూడా నువ్వు వాటిని నీ దగ్గరే ఉంచుకోవాలి. వెళ్ళి టక అంటే మనకు ఆ శక్తి పోతుంది. ఓకేనా? దాన్ని తప్పుగా వాడుకోవద్దు. మనకున్న శక్తిని వేరే వాళ్ళని చూస్తూ వాటిని నవ్వులాట చేసి అవసరం లేని చూస్తూ దాన్ని నీకు ఇప్పుడు ఫ్యూచర్ తెలిసినా దాని గురించి నువ్వు ఎక్కువగా చూడడానికి ప్రయత్నించొద్దు. ఇది చేయొద్దు. స్పెషల్లీ వేరే వాళ్ళకు ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్ల పుడతాడా, లేకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు గెలుస్తారు, ఇట్లాంటి వాటికి మన శక్తులు వాడొద్దు. సరేనా? నీ శక్తిని నీ దగ్గర పెట్టుకో. అస్సలు ఫ్రెండ్స్ కి వాడి అట్లా చెయ్యొద్దు. వాళ్ళు నవ్వి దాన్ని ఎగతాళి చేస్తారు. ఇప్పుడు నీకు మంచి శక్తివంతుడు అవుతున్నావు. ఇంకా ఇంకా చేసుకుని ఇంకా పరిపూర్ణంగా శక్తివంతుడవి కా. సరేనా నాయన? అద్భుతం అసలు. నువ్వు చాలా 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 నీ ఫేస్ కూడా ఎంత దివ్యత్వంతో ఉంది. నీ పక్కన కూర్చున్న నలుగురు కూడా మాస్టర్స్, వాళ్ళందరూ కూడా నిన్ను దీవించడానికి వచ్చారు. మంచి దీవెనలు తీసుకుంటూ ముందుకెళ్ళు. సరేనా? ఓకే మ్యామ్. ఇంకోటి ఏంటంటే, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాను. వెళ్తే మా స్కూల్లో గొడవ అయింది. దేవి గురించి ఎవరో బ్యాడ్ గా మాట్లాడితే నేను వాళ్ళని అట్లా ఇంకోసారి అంటే నేను కొడతానని చెప్పేసి ఈ పన్ను ఉడుతుంది నాకు. ఉడితే వాష్రూమ్కి వెళ్తున్నాను పైన ఫ్లోర్. వెళ్తుంటే నేను పార్వతీ దేవి గురించి ఆలోచిస్తున్నాను మ్యామ్. ఆలోచిస్తే నేను వెళ్తుంటే నా కాళ్ళకే గజ్జలు ఉన్నట్టు, ఇట్లా నడిస్తే జల్ 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 అని వచ్చాయి. మళ్ళీ ఉరుకుతే జల్ 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 అని వచ్చాయి. అందుకే అప్పటి నుండి నన్ను ఎవరి గురించి ఆలోచించట్లేదు. మీరు అట్లా ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి లైట్ పంపండి. హనుమంతుని లైట్ పంపించి నన్ను కామ్ చెయ్యు, హ్యాపీ చెయ్యు, జ్ఞానం ఇవ్వు అనండి. కానీ అట్లా
ఓకేనా? ఓకే మనం మ్యామ్. ఎవరితోని దాన్ని డిస్కస్ చేయొద్దు, మంచిది చెడు అని మీరు డిస్కస్ చేయొద్దు. వాళ్ళకి లైట్ పంపించి వాళ్ళకి జ్ఞానం అడగండి చాలు. ఎవరైనా మీరు నాన్ వెజ్ తింటున్నామంటే కూడా వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వమని లైట్ పంపియండి, అంతేగాని ఎక్కువ హడావిడిగా వాళ్ళకు తినొద్దు ఇది అదని ఎక్కువ చెప్పొద్దు, సరేనా? ఓకే మ్యామ్. ఎందుకంటే వాళ్ళు వినే స్థితిలో లేరు, మీ ఎనర్జీ పోతుంది, చెప్పొద్దు అట్లా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వాళ్ళందరికీ మ్యామ్. జ్ఞానం ఇవ్వమని హనుమంతుని లైట్ పంపిస్తే వాళ్ళకి మెల్లిగా జ్ఞానం వస్తుంది. అది హనుమంతుడే చూసుకుంటాడు, వాళ్ళకి వాళ్ళని చేంజ్ చేయడానికి ఆయనే చూసుకుంటాడు. ఆయన్నే నువ్వే చూసుకో అని చెప్పి వదిలేసి. ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్స్ మ్యామ్. మ్యామ్ విజయ్ నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అడగండి క్వశ్చన్. నమస్తే విజయలక్ష్మి. మేడం. నేను స్కూల్ టీచర్ని మేడం. చిన్న పిల్లలకి ఇలాంటి స్పిరిచువల్ గా కొంచెం ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? కొంచెం హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు. మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? వాళ్ళను ఒక 5 నిమిషాలు మంచిగా కామ్ గా ప్రశాంతంగా కూర్చోబెట్టి శ్వాస మీద ధ్యాస చేయమనండి. మీ క్లాస్ కి ముందు 3 నిమిషాలైనా పర్లేదు, దాంతో కామ్ అయిపోతారు. కామ్ రిలాక్స్ ద బాడీ, బాగా రిలాక్స్ అంటూ ఓ 3-4 నిమిషాలు కళ్ళు మూసుకోమని చేస్తే వాళ్ళు గ్రౌండెడ్ అవుతారు. వాళ్ళు చెప్పులు లేకుండా షూస్ లేకుండా క్లాస్ లో కూర్చుంటే అద్భుతంగా వాళ్ళు గ్రౌండెడ్ అవుతారు. కానీ అట్లా చెయ్యరు కదా అందరూ, చెప్పులు షూజులు సాక్స్లు అన్ని వేసేసరికి ప్రాబ్లం. అవును మేడం, కంపల్సరీ షూస్ ఉంటాయి కదా, అయినా అదే పర్వాలేదా మేడం? అయినా పర్లేదు, మీరు రిలాక్స్ అంటూ 3-5 నిమిషాలు రోజు చేపియండి, దాంతో కామ్ అవుతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. రమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇది నమస్తే లాస్ట్ మేడం. క్వశ్చన్, మనం మెడిటేషన్ చేసుకుందాం దాని తర్వాత. ఓకే మాస్టర్. నమస్తే మేడం. నమస్తే మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నేను మార్నింగ్ ధ్యానం అయిన తర్వాత ఓర్పి చేస్తూ పడుకున్నాను మేడం. పడుకున్న తర్వాత నేల మీద నుంచి బాడీ ఒక అడుగు పైకి లేసినట్లు అనిపించింది. ఆ తర్వాత శరీరంలో నుంచి ఏదో బయటికి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది మేడం. అది ఏంటనేది అర్థం కాలేదు. మీలో ఏమన్నా ఎర్త్ బౌండ్ సోల్ అన్న ఉండాలి, లేకపోతే మీలో ఉన్న అర్షద్వర్గాలు అంటే మీలో ఉన్న చెడుని రిలీజ్ చేశారు వాళ్ళు. మోస్ట్లీ వేరే సోల్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయమ్మా. ఎర్త్ బౌండ్ సోల్స్ మనలోకి ఎంటర్ అవుతాయి. అట్లా ఎర్త్ ఎంటర్ బౌండ్ అయినప్పుడు ఈ గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి, లేకపోతే చక్రాస్ లో ఉన్న మాలిన్యం అన్న బయటకు వస్తుంది. ఆ రెండు బ్లాక్ గానే వస్తాయి, కాకపోతే బాగా జర్క్ లాగా వస్తే అది ఎర్త్ బౌండ్ సోల్. నాకేం జర్క్ రాలేదు, ఊరికే నాకు అనుభవం అయింది అట్లా బ్లాక్ వెళ్ళిపోతుంది అంటే అది మీకు చక్రాస్ ని క్లిన్స్ చేస్తున్నారని అర్థం. శిరస్రారం పైన్ గా అనిపించింది మేడం అప్పుడు. అయితే ఆజ్ఞా అదేనమ్మా, చక్రం కూడా ఈ రెండు రీజన్ అది. అంటే చక్రాలు అంటే చక్రాస్ ని క్లీన్ చేస్తున్నారని అర్థం. అది పోతేనేమో నాకు గోశాలలో ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆవు ఒక 2-3 days లో డెలివరీ అవుతుందనగా ఒక సోల్ కనిపించింది మేడం సిసి ఫుటేజ్ లో. నేను అక్కడికి వెళ్ళి పిలిస్తే పలకలేదు. ఇది న్యూ బోర్న్ కి కోసం వచ్చిందా లేకపోతే అక్కడ సోల్ తిరిగిందా అనేది అర్థం కాదు. ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్నట్టునే సేమ్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎర్త్ బౌండ్ సోల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి మేడం, ఇంట్లో కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు. అంటే నేను మరి మెడిటేషన్ ఇంకేందమ్మా, వాటితో రాకముందు ఎందుకు కూడా జీవిస్తారు తండ్రి? వాటితో జీవించడం ఎందుకు? ఇంట్లో అక్కడ వర్క్ ప్లేస్ లో తీసేసుకోండి. అంటే హౌస్ అసలు ఎర్త్ బౌండ్ సోల్స్ తెచ్చిన దగ్గర నుంచి సేల్ పెట్టాను మేడం, సేల్ అవ్వలేదు. అయితే సేల్ అవ్వదు సార్, సేల్ అవ్వదు, మీకు డబ్బులు రావు. ఫస్ట్ వాళ్ళని తీసేసుకునే మార్గం రోజు చెప్తున్నాం కదా మేము. రోజు చేస్తున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ మెడిటేషన్ అక్కడ లోకి వర్క్ వచ్చిన ప్లేస్ తర్వాత కూడా వెళ్ళి చేయండి 1 అమ్మా. week నుంచి ఇది చేస్తున్నాను. వర్క్ ప్లేస్ కి వెళ్ళి కూడా చేయండి. వర్క్ ప్లేస్ లో కూడా 2 times వర్క్ ప్లేస్ లో 2 times ఇంటి దగ్గర వెళ్ళి చెయ్యండి. అక్కడ కూడా చేస్తున్నాను మేడం. ఉన్నాయని 2 అనుకోవడం సార్లు ఇంటి ఎందుకు, దగ్గర చేసి రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు పద్ధతి తెలుసు కదా ఎట్లా రిమూవ్ చేయాలో. అవును మేడం, ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న తర్వాత అది చేస్తున్నాను ఎర్త్ బౌండ్ సోల్స్ గురించి. యా, ఓకే. సరే అమ్మా.
ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం వస్తే మెడిటేషన్ స్టార్ట్ చేద్దామంటారా? ఇంకొకటి తీసుకోండి. ఓకే మాస్టర్. లాస్ట్ యా శ్రావణి గారు. శ్రావణి గారు ఓకే అడిగారు. అజయ్ గారు ఉన్నారా ఇందులో? అజయ్ గారు యాక్చువల్లీ ఇందాక జాయిన్ అయ్యారండి. యా మేడం స్టార్ట్ చేద్దాం మేడం. వాళ్ళు అన్మ్యూట్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు. మీరు చెప్పండి మెడిటేషన్ మాస్టర్. రికార్డింగ్ పెట్టగలుగుతారా అమ్మా? ఇది రికార్డింగ్ లోనే ఉంది ఇప్పుడు. కాదు కాదు, మొన్న రికార్డింగ్ పెడతారా మెడిటేషన్? హలో నేను అని వర్క్ మ్యామ్. ప్లేస్ లో ఉన్నా. సరే మేడం. ఓకే మేడం. చెప్పండి అమ్మా. అని మ్యామ్ క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ ఒక వన్ రిక్వెస్ట్. మా పాప మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారమ్మా మీరు. మ్యామ్ అని మ్యామ్, హాయ్ మ్యామ్. క్వశ్చన్ ఏం కాదు, మా డాటర్ కి మీ బ్లెస్సింగ్స్ కావాలి మ్యామ్. మేడం మేడం నాది ఒక స్మాల్ క్వశ్చన్ మ్యామ్. అయ్యో ఈయన మ్యూట్ ఇప్పుడు చేసుకున్నాడు. మీ పాపకి ఏం కావాలమ్మా? నాకు అర్థం కాలేదు. మీ బ్లెస్సింగ్స్ కావాలంట మాస్టర్. తప్పకుండానమ్మా, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటాయి. మీరు పిక్చర్ చూపియండి, ఏం బ్లెస్సింగ్స్ ఎట్లా చేస్తుంది? పేరు తెలీదు, ఊరు తెలీదు, నాకు మీ ఫోటో కూడా లేదు. మీరు వీడియో కూడా రాలేదండి. కొంచెం అందరూ వీడియోస్ టర్న్ ఆన్ చేసుకుంటే కొంచెం బాగుంటుందండి, క్వశ్చన్ అడిగేటప్పుడు అయినా అట్లీస్ట్. హలో మ్యామ్, ఇప్పుడు అజయ్ కనిపిస్తుంది గారు అండ్ ఆడియో రెండు ఉన్నాయి యా నుంచి. మీరు కనిపిస్తున్నారు, పాప కాదు. నౌ మ్యామ్, అక్కడ చూడు. ఇప్పుడు గోడ కనిపిస్తుంది. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు మ్యామ్. తన పేరు సాయిదియా. శ్రావణికి ఏ మాస్టర్? యా హాయ్ అమ్మా. తన పేరు సాయిదియా మేడం. యా షీఈ్ 9 months old. బాగుంది. యా ఓకే అమ్మా, మెడిటేషన్ స్టార్ట్ చేయండి. అందరూ మంచిగా సుఖస్థిరాసనంలో కూర్చోండి. మేడం ప్లే చేయమంటారా, మీరు చేస్తారా? స్టార్ట్ చేయండి. తొందరగా జాయిన్ అయ్యి హ్యాండ్ ఎత్తండి. పని చెప్పండి. రిలేటివ్స్ తో అనుసంధానం అయిదాం, కాంటాక్ట్ హ్యాపీగా రిలాక్స్ కూర్చోండి ఫ్రెండ్స్.